సో హాయ్ గుడ్ మార్నింగ్ లీడర్స్, అంతా బాగున్నారా? సో మన ప్రతి ఒక్క రైతులు బాగుండాలనే కోరుకుంటూ సో వాళ్ళందరికీ ఒకసారి నమస్కారం అండి అందరికీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి Agri82 గురించి. సో Agri82 ఎలా వాడాలి, ఎంత మోతాదు వాడాలి, దానివల్ల లాభాలు ఎన్ని ఉన్నాయి, దానివల్ల మనకు వచ్చే నష్టాలు ఎన్ని ఉన్నాయి, అది కూడా మనం తెలుసుకోవాలి కదా. సో కొంతమంది రైతులు అయితే ఎలా చేస్తున్నారు, దాంతోపాటు ఏంటి అంటే మన రైతులు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇచ్చామనుకోండి, సో ఫస్ట్ మనం ఒక 10 ml 20 ml చెప్పి ఉంటాము. సో దాన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే డబల్ యూజ్ చేస్తారు. బాగా వస్తుందని చెప్పాడు సారు, సో మనం కూడా వాడదాము, డోస్ ఎక్కువ వేద్దాం, పర్వాలేదు ఏం కాదులే అని వాడుతూ ఉంటారు. సో దయచేసి అలా వాడకండి. సో దాని లిమిట్ ఎంత ఉందో లిమిట్ ప్రకారమే వాడండి. సో ఓవర్ లిమిట్ వాడడం వల్ల ఏమవుతుందంటే పొలం అనేది ఎరుపుగా కనిపిస్తుంది, ఓకేనా. సో లిమిట్ ప్రకారమే వాడుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే Agri82 అంటే అది ఒక గమ్ముగా, దాంతోపాటు ఒక వెక్టర్ యాక్టివేటర్ స్ప్రెడర్, అంటే 4 రకాలుగా పనిచేస్తుంది. సో 4 రకాలు ఏంటో తెలుసుకుందామా? సో దానికోసం మనం అంతా సిద్ధంగానే ఉన్నాం కదా. Agri82 దేనితో తయారు చేశారు? కొన్ని మొక్కలు ఉంటాయి, సో వాటిని పొడవంగానే పాలలాగా కారుతూ ఉంటాయన్నమాట. సో అలాంటి వాటితోటి అంటే సేంద్రియ పద్ధతుల ద్వారానే Agri82 అనేది తయారు చేశారు. సో దీని గురించి మనము పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం, ఓకేనా. హౌ టు యూజ్ Agri82. సో Agri82 వచ్చేసి 3 రకాలుగా పనిచేస్తుంది. అదే వెక్టర్ యాక్టివేటర్ స్ప్రెడర్. సో దీని గురించి మనము పూర్తిగా తెలుసుకుందాం, ఈ 3 పనులు ఏ విధంగా పనిచేస్తాయి అనేది. సో ఫస్ట్ వెక్టర్ అంటే ఏంటి? సో చాలామందికి డౌట్ వస్తుంది, వెక్టర్ అనగానే ఇది ఏందో అనుకుంటారు. వెక్టర్ వచ్చేసి భూమిలో తడితనాన్ని ఆపి ఉంచడానికి, అంటే త్వరగా తడి ఆరకుండా కాపాడుతుంది, అలాగే మొక్కలకు రక్షణను అందిస్తుంది. దాంతోపాటు కొన్ని భూమిలో బ్యాక్టీరియా ఉంటాయి, సో ఆ బ్యాక్టీరియా కూడా మొక్క దగ్గరికి రాకుండా కాపాడుతుంది. సో వెక్టర్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు యాక్టివేటర్ గురించి తెలుసుకుందాం, ఓకేనా. సో యాక్టివేటర్ అంటే సపోజ్ బయట ఫర్టిలైజర్ షాప్లో ఏదైనా స్ప్రేయింగ్ మందు తీసుకొని వచ్చి మనం స్ప్రే చేయడం ద్వారా అది పని చేసేది జస్ట్ 30 to 40% మాత్రమే వర్క్ చేస్తుంది. సో దానికన్నా ఎక్కువ వర్క్ అయితే చేయదన్నమాట. సో మన Agri82 అందులో కలుపుకోవడం ద్వారా 82% పనిచేస్తుంది. అలాగే మొక్కగా అనేది మందు వేస్ట్ కానివ్వదు. ఏ దానికైనా మనం మామూలుగా పురుగు దోమకి, సపోజ్ పురుగు దోమకి మనం స్ప్రే చేస్తున్నామంటే మామూలుగా బయట ఫర్టిలైజర్లో 2 లేదా 3 సార్లు కొడితేనే కంట్రోల్ అవుతుంది. అదే Agri82 ఒకసారి మిక్స్ చేసి కొట్టడం ద్వారా ఒకటే స్ప్రేయింగ్కి పురుగు దోమ అనేది చనిపోతుంది. సో వెక్టర్ యాక్టివేటర్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు స్ప్రెడర్ గురించి తెలుసుకుందాం. స్ప్రెడర్ అనగానే చాలామందికి డౌట్ వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది అంటే ఏం చేస్తుంది అని. ఓకే, మనము ఎప్పుడైతే మందు స్ప్రేయింగ్ చేస్తామో అది ఆకు మీద అక్కడక్కడ తుంపరగా మాత్రమే ఉంటుంది, ఓకేనా. సో మన Agri82 మిక్స్ చేసి కొట్టడం ద్వారా సో ఆకు మొత్తానికి కింది నుంచి పైదాకా లామినేషన్ అయిపోతుంది. సో దాంతోపాటు ఇంకెందుకు పనిచేస్తుందంటే స్ప్రెడ్ అవ్వగానే, స్ప్రెడ్ అంటే పైన ఒక్కటే కాకుండా ఆకు పక్కన కొమ్మ ఉంటుంది కదా, సో కొమ్మ నుంచి కింద కాండంలోకి వెళ్ళి కాండం నుంచి కింద వేరు దాకా వెళ్తుంది. సో మనం ఏ మందు స్ప్రే చేసినా కింద వేరు దాకా సపోర్ట్ చేస్తుంది కాబట్టి కింద వేరు కానీ పైన దోమ కానీ పురుగు కానీ ఏదైనా అకస్మాత్తుగా వచ్చి కాటేసింది అనుకోండి, సో దెబ్బకి చచ్చి కూర్చుంటుంది. ఆ విధంగా మన స్ప్రెడర్ అనేది పనిచేస్తుంది. సో నెక్స్ట్ దీని నుంచి ఇంకా మనకి ఏంటి లాభాలు అంటే, ఇప్పుడు దాకా ఈ 3 పనితనాన్ని తెలుసుకున్నాం కదా. సో ఈ 3 పనితనాన్ని మనం భూమిలో వేసుకుంటే ఎలా పనిచేస్తుంది, సో దాని గురించి ఇప్పుడు మనము మాట్లాడుకుందాం. Agri82 ఒక ఎకరానికి కలిపి 100 ml భూమిలో మనం బయట ఎరువులు వేస్తాం కదండి. సో ఆ ఎరువులు వేసేటప్పుడు 100 ml అందులో మిక్స్ చేసుకొని పర్ ఎకరా కలిపి చల్లడం ద్వారా మనకు పొలంలో అనేది వేరు డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. దాంతోపాటు
మనం చల్లిన ఎరువు ఏదైతే ఉందో అది వేస్ట్ కాకుండా కాపాడుతుంది. అలాగే స్ప్రెడర్ అని చెప్పుకున్నాం కాబట్టి ఆ మందు అనేది ఆకులకి కింద వేర్లకి మంచి స్ప్రెడ్ అవుతూ భూమిని అనేది సారవంతం చేస్తూ పోషకాలను అనేది పుష్కలంగా అందిస్తుంది మొక్కకి. సో దానివల్ల మనకు చిగురు బాగా రావటం, అలాగే చెట్టు గ్రోత్ పెరగడం, పొరపాటున భూమిలో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కనుక క్రిములు పురుగులు అలాంటివి ఉంటాయి కదా, సో అవి మొక్క జోలికి అనేది వెళ్ళవు అన్నమాట. ఎందుకంటే ఆ స్మెల్ ఎక్కువయ్యి భూమిలోనే చనిపోతాయి. సో మన Agri82 గురించి పనితనాన్ని తెలుసుకున్నాం కదండి. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క రైతు, ఓకేనా. సో ముందు జాగ్రత్తగానే చెప్తున్నా, ఎప్పుడైనా సరే ఏ స్ప్రేయింగ్లో అయినా సరే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి స్ప్రే చేసే వాళ్ళు ఎవరైనా సరే 20 లీటర్స్ గన్ పంప్ ఉంటుంది కదా, సో మనం స్ప్రే చేసే పంపు దాంట్లో పర్ ట్యాంక్ వచ్చేసి 20 లీటర్స్ ట్యాంక్కి 10 ml మాత్రమే వాడుకోవాలి. ఎప్పుడైతే 2 నెలలు పైరు దాటుతుందో అప్పుడు 15 ml యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఒకవేళ పొరపాటున ఎక్కువ వేసారనుకోండి, సో మొక్క అనేది ఒక వారం రోజుల పాటు ఎర్రగా కనిపిస్తుంది. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళా 10 రోజులు అయిన తర్వాత నార్మల్ స్టేజ్కి అనేది వచ్చేస్తుంది. సో దీన్ని కరెక్ట్ లిమిట్ ఎంతైతే చెప్పి ఉంటారో ఆ లిమిట్ ప్రకారమే వాడండి. లిమిట్ క్రాస్ చేశారా సో మీరే దెబ్బతింటారు. సో ఎంతైతే లిమిట్ చెప్పి ఉంటారో ఆ లిమిట్ ప్రకారమే వాడుకుంటే మీ పొలం ఆరోగ్యంగా ఉంటుంది. సో ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఇంతే ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.